హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర తీసిన బ్లాగ్ అండి. సో టెర్రస్ గార్డెన్లో అయితే గంగబయల్ కూర మొలిసింది. చూసారు కదా ఎంత క్వాంటిటీలో వచ్చిందో. ఇప్పుడైతే దీన్ని కర్రీ చేద్దామని నేనైతే తెంపుతున్నాను. సో ఇందులో మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. చూసారు కదా వీడియోలో. ఇది మందు లేకుండా పండింది కాబట్టి మనం ఇలాంటి ఫుడ్ తింటే చాలా మంచిది. సో మీరు కూడా మీ గార్డెన్లో వీలైనంత వరకు అయితే ప్లాంట్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడే మనం హెల్తీగా ఉంటామన్నమాట. అండ్ అలాగే ఆకుకూరని కూడా మనము వీక్లీ 2 టైమ్స్ తింటే చాలా మంచిది. సో ఇక్కడైతే చూసారు కదా మా నాన్నమ్మ ఆకులైతే గిల్లేస్తుంది అనమాట. సో దీన్ని తినడం వల్ల ఏంటి లాభాలని చెప్తూ ఆ పని చేస్తుంది. ఇప్పుడైతే తాలింపుకి వేసుకొని అందులో పోపు గింజలు, ఆనియన్స్ అలాగే పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ గంగబయల్ కూరని అయితే వేసుకోవడమే. అంతే. ఇప్పుడైతే మూత పెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించాలన్నమాట. సో మనకి ఆకుకూరలు ఉండడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. ఈజీగా చేసుకోవచ్చు. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటారు. ఇప్పుడైతే ఇది ఉడికింది కదా, ఇందులోకి రుచికి సరిపడా కారం, అలాగే దంచిన వెల్లుల్లి, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్ని ఇంకో 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో అంతే, మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.